కడప వైఎస్ రాజారెడ్డి స్టేడియంలో భారత క్రికెటర్ శ్రీచరణిని ఘనంగా సన్మానించారు. కడప క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో కడప కమలాపురం ఎమ్మెల్యేలు మాధవిరెడ్డి, పుత్త చైతన్యరెడ్డి, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి పాల్గొన్నారు. శ్రీచరణ్ కి 5 లక్షల ప్రోత్సాహం ప్రకటించారు. తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్లే ఈ స్థాయికి ఎదిగానని శ్రీచరణి చెప్పారు. ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తోందని ఎమ్మెల్యే మాధవిరెడ్డి అన్నారు. Next I request Kadapa Association YSR District. శ్రీచరణి సాధించిన ఈ కీర్తి ప్రతిష్టల కోసం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీచరణికి 2.5 కోట్ల రూపాయల నగదును బహుమతిగా ప్రకటించారు. అలాగనే గ్రూప్ 1 స్థాయికి సంబంధించిన ఉద్యోగాన్ని కూడా ప్రకటించారు. అలాగనే శ్రీచరణికి నివాసం ఉండడానికి స్థలాన్ని కూడా కేటాయిస్తామన్నారు. ఇది ఈ యొక్క మహిళా క్రికెట్ టోర్నమెంట్ లో ఆడిన వాళ్లకు వివిధ రాష్ట్రాలలో కూడా ఇంత పెద్ద ఎత్తున వాళ్ళకు బహుమానం